ఈరోజు మంత్రి ముత్తార మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రుల సమావేశం జరుగుతుంది. కమాన్పూర్ జెడ్పీటీసీ హుటాబాదు నిన్న తెలంగాణ భవన్లో పాత్రికేయ మిత్రుల సమావేశం పెట్టి మానేరు పరివాహక ప్రాంతమైన ఈ మండలానికి సంబంధించి ఇసుక రీచ్లకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఈరోజు మధు అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, నువ్వు అవగాహన లేక మాట్లాడుతున్నావా, నువ్వేం మాట్లాడుతున్నావు ఒకసారి ఆ వీడియో పెట్టి చూసుకొని మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది. ఏమన్నావు? ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక రీచ్లని బంద్ చేసినది, మళ్ళీ ఇసుక రీచ్ను కొత్తగా టెండర్కు పిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ పాపాన్ని అంటగడుతున్నావు. ఒకసారి నువ్వు ఆత్మ విమర్శ చేసుకో. నీ దిక్కుమాలిన ప్రభుత్వంలో, నీ దిక్కుమాలిన వ్యవహారంలో చెక్ డ్యాంల పేరుతోని ఇసుక రీచ్లని పురిగొల్పి జీరో దందా చేసుకుంటూ వితౌట్ వే బిల్లతోని సాయంత్రం 6 తర్వాత పొద్దున 6 వరకు, 6 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే వెళ్ళవలసిన ఇసుక లారీలను టైం లేకుండా ఇష్టం ఉన్నట్టుగా పోలీసుని ఉపయోగించుకొని భయభ్రాంతులకు గురి చేసి మానేరు ఇసుకనంతా దోపిడీ చేసి, ఆ దోపిడీకి మూల కారకుడివి, సూత్రధారివి, పాత్రధారివి నువ్వే. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇచ్చింది. మానేరు ఉపనదికి సంబంధించి పూర్తి స్థాయిలో నియంత్రించాలి. ఇసుక తీయడానికి వీలు లేదు. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు నీటికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇది తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వ్యవసాయదారులను మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం కాబట్టి మీరు చేసిన పాపాన్ని మేము కడుగుతున్నాం. ఇలా తక్షణమే మానేరుకు సంబంధించిన ఇసుక రీచ్లను ఖచ్చితంగా మూసివేయాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఆదేశాలను మేము పాటిస్తున్నాం. ప్రభుత్వ ఆదాయం మాకు అవసరం లేదు. నువ్వేం చేసినావు? నీ అనుచరగాన్ని పెట్టి దోపిడీ చేసి. రెండో విషయం, మేడిగడ్డలో ఇసుక రీచ్లని ప్రభుత్వం పిలిచినది, టెండర్లకి ఆహ్వానించింది. నీ దిక్కుమల్ల ప్రభుత్వం, మీ కేసీఆర్, నువ్వు దోపిడీ చేసిన ఆ ప్రాజెక్టుకి సంబంధించి ప్రకృతి కూడా మీకు అనుకూలించక ఎలక్షన్కి ముందే మీరు చేసిన పాపాలు ప్రజలకు కనబడాలని ఎలక్షన్కి 3-4 నెలల ముందే మీ బండారం బయట పెట్టింది ప్రకృతి. దేవుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు అనేది ఒక రుజువు చేసింది. ఆ ప్రాజెక్టుని నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎవరైతే నిపుణులు ఉన్నారో ఆ నిపుణులు చేసిన సూచనల మేరకు ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసుకుంటూ అక్కడ సుమారుగా 1,42,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ ఇసుక నిల్వలు తీస్తేనే ప్రాజెక్టుకి సంబంధించి నీరు నిల్వ ఉంటుంది, ఇక్కడ ఉపయోగంలోకి వస్తుంది అని చెప్పి వారిచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో, వారిచ్చిన ఏదైతే సూచనలు ఉన్నదో అక్కడ ఉన్న గోదావరికి సంబంధించిన ఇసుకను మాత్రమే కాంగ్రెస్ పార్టీ టెండర్ల ద్వారా తీయాలని చెప్పి కోరడం. మరి ఇందులో శ్రీధర్ బాబు గారికి
శ్రీనుబాబు గారికి ఇందులో పొత్తు ఉన్నది అని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాం. శ్రీనుబాబు గారు, శ్రీధర్ బాబు గారు రాజకీయంలోకి రాకముందే ఉన్నత కుటుంబం, భూస్వామ్య కుటుంబం, 100 ఎకరాలు ఉన్న భూస్వామ్య కుటుంబం. మనం పరిస్థితి ఏంది? ఎక్కడి నుంచి వచ్చినావు? ఇలా రాజరికం అనుభవిస్తున్నాం. 100 ఎకరాలు కొన్నాం. శ్రీనుబాబు గారికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. కేవలం మన దేశంలో కాదు, విదేశాలలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాయి. వారు పొద్దున ఎక్కడుంటే సాయంత్రం సింగపూర్లో ఉంటారు. అక్కడ కంపెనీ చూసుకోవాలి. దుబాయ్ వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు. ఈ దిక్కుమాలిన వ్యవహారాలు, ఈ దిక్కుమాలిన పనులు చేయవలసిన అవసరం శ్రీనుబాబు గారికి లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా వీటిని శ్రీధర్ బాబు గారు, శ్రీనుబాబు గారు ప్రోత్సహించరు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీ అంతరాత్మను చంపుకొని మరి నువ్వు మాట్లాడుతున్నావు. నీ అంతరాత్మ కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వు మాట్లాడిన మాటలు వాస్తవం కాదు అని చెప్పినా కూడా నీ అంతరాత్మకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకంటే వారితోనే నువ్వు సన్నిహితంగా ఉన్నావు. గతంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం నీకు తెలుసు. ఆ వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా కూడా నువ్వు ఇలా ఏదో బట్టగాల్చి మీరేసే విధంగా నువ్వు చేస్తున్నావు. బిట్టువేలికి సంబంధించి 15 కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటున్నావు. మెదడు నీకు ఇక్కడుందా నాకేం అర్థమైతే లేదు. అది నడిచింది ఎన్ని రోజులు? అక్కడ మిషనరీ పెట్టింది ఎంత? పెట్టిన లారీలు ఎన్ని? ట్రాక్టర్లు ఎన్ని? ఎన్ని లారీలు పోవాలి? వాల్వర్ పోవాలా, స్కానియర్ పోవాలా, భారత్ బెంజులు పోవాలా, లేకపోతే చాలా పెద్ద మిషనరీ కావాలి. దానికి అంత 15 కోట్ల రూపాయల మట్టి తీయాలంటే క్యాల్కులేషన్ చేద్దాం. మీరు చర్చకు వస్తే మేము దాన్ని నిరూపిస్తాం. ఒక క్యూబిక్ మీటర్ మట్టి తీయాలంటే ఒక పొక్లైన్లో ఎంత వస్తుంది, ఒక లారీలు ఎంత పడుతుంది, ఒక ట్రాక్టర్లు ఎంత పడుతుంది, క్యాల్కులేషన్ చేసి 24 అవర్స్ నడిస్తే ఎన్ని క్యూబిక్ మీటర్లు తీస్తాయి దానికి క్యాల్కులేషన్ చేద్దాం. 15 కోట్ల రూపాయలు తీయాలి అంటే కొన్ని నెలలు టైం పడుతుంది. నీ మాటలలోనే తెలిసిపోతుంది నువ్వు చెప్పేది వాస్తవం కాదు, అవాస్తవాలని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మరి నీ హయాంలో మట్టి తీయలేదా? ఎలక్షన్కి ముందు మైదాబండలో వారు ఇటుకబట్టిన వారు, బేగంపేట వారు తీయలేదా? నీ ముఖ్య అనుచరుడు రామగిరి మండలంలో ఉన్న ఒక నాయకుడు ఆధ్వర్యంలో కల్వచర్లలో తీయలేదా? మరి అప్పుడేటివైంది నీ సోయి? నువ్వు చేస్తే తప్పు లేదు. ఇక్కడ రైతులు చేస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించి ఆ బురద నువ్వు శ్రీధర్ బాబు గారికి, శ్రీనుబాబు గారికి రుద్దుతున్నావు. ఏం మాట్లాడుతున్నావో కనీసం అవగాహనతో మాట్లాడితే ప్రజలు ప్రతి ఒక్కటి, మన నడవడిక, మన ప్రవర్తన, మనం మాట్లాడే విధానం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ప్రతి నిత్యం శ్రీపదరావు గారిని, శ్రీధర్ బాబు గారిని, శ్రీనుబాబు గారిని నీ నోటికి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినావు. నీ అనుచరులతో మాట్లాడించినావు. ఇవాళ నీ స్థాయి ఏంది? ఎక్కడి నుంచి వచ్చినావు? మళ్ళీ అదే జడ్పీటీసీగా ఉన్నావు. ప్రజలు నీకేం చెప్పారు? అదే బాబు నువ్వు జడ్పీటీసీగా వచ్చినావు, జడ్పీటీసీగానే ఉండు అని చెప్పి తదాస్తు దేవతలు ఆశీర్వదించి నీకు అక్కడనే పెట్టిరు. జీవితంలో కూడా నువ్వు ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ కాలేవు. అహంకారపూరితమైన మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీ ఇలా అచ్చిరాని సీట్లతోని, సంకీర్ణ ప్రభుత్వంతో ఇలా ప్రధానమంత్రి. అహంకారపూరితమైన మాటలు మాట్లాడిన కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవిత ఇలా ప్రజలు చేతులు చిత్తుగా ఓడి ఇలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అహంకారపూరితమైన మాటలు మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, ఇంకా రోజా, అనిల్ కుమార్, అంబటి రాంబాబు కూడా అక్కడ పక్క రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏంది తలెత్తుకునే లేకుండా విధంగా చేసిన ప్రజలు గమనిస్తలేవు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇవాళ గ్రామాలలో రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏ మచ్చ లేని నాయకుడికి నువ్వు ఒక మచ్చ అంటించే ప్రయత్నం చేస్తున్నావు.
కానీ అది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. శ్రీధర్ బాబు గారి మనస్తత్వం, శ్రీనుబాబు గారి మనస్తత్వం. వాళ్ళు ప్రజల కోసం పుట్టిండ్రు, ప్రజల కోసం జీవిస్తున్నారు, ప్రజల కోసమే చివరి వరకు పాటుపడుతున్న విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ హాస్పిటల్ పరంగా కావచ్చు, ఇవాళ ఉద్యోగాల పరంగా కావచ్చు, ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి పరంగా కావచ్చు, ఇవాళ పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పరంగా కావచ్చు, కరీంనగర్ అభివృద్ధి పరంగా కావచ్చు, ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నది. ప్రపంచంలో ఒక ముఖ్యమైన కంపెనీ కోకాకోలా, ఆ కంపెనీని మంత్రి నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఉద్దేశం కొద్ది ఇలా షార్ట్ టర్మ్లో ఒక కంపెనీ తీసుకొచ్చి ఇలా ఏదైతే పౌనూరు సోమన్పల్లికి సంబంధించింది మంత్రి గంగగుండ కమిషన్ని 130 కోట్లతోని ఒక పెద్ద బ్రిడ్జి త్వరలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి సుమారుగా 6.5-7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వచ్చినాయి. నీ దిక్కుమల్ల ప్రభుత్వంలో, నీ దిక్కుమల్ల రాజకీయంలో కనీసం ఈ మండలానికి నువ్వు ఏం చేసావు చెప్పు. ఈ మండలంలో మేము మోడల్ స్కూల్ ఇచ్చినాం, ఈ మండలంలో సబ్ స్టేషన్లు ఇచ్చినాం, ఈ మండలంలో మేము 2 TMC నీరు ఇచ్చినాం, ఈ మండలంలో ప్రతి ఒక్క పేదవాడికి సంబంధించి గూడు నిర్మించుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఈ మండలానికి సంబంధించి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకొని ఇవాళ ఉన్నత స్థానాలలో ఉన్నారు. ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇచ్చినవా, చదువుకు సంబంధించి నువ్వేమైనా ప్రత్యేక చొరవ తీసుకున్నావా, లేకపోతే ఈ మండలంలో మీరు చెప్పుకోదగిన అభివృద్ధి ఏదైనా ఉన్నది అంటే ఒకటి నాకు చూపించు, నేను చెప్తాను. ఈ మండలాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేసినావు. ఈ మండలంలో ఉన్న ఇసుక రీచుల ద్వారా అనేకమైన విధంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళేంది, ఇలా ఏ స్థాయిలో ఉన్నారు ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలా గంగపురి నుండి ఒడేడు వరకు మా బాలాజీ గారు చెప్పినట్టుగా, మా రాజయ్య గారు చెప్పినట్టుగా, వాజేది గారు చెప్పినట్టుగా రోడ్డు పరిస్థితి ఎంత అధ్వానంగా, మేము రోడ్డు అద్దంలాగా మెరిపిస్తే ఆ రోడ్లను తుప్పు చేసి మోకాలు వంటి లోతులో రంధ్రాలు చేసి కనీసం ఆర్టీసీ బస్సు ఆటోలలో లేకుండా చేసిన దౌర్భాగ్య పరిస్థితి మీరు చేసింది కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇలా కమ్మపల్లి బ్రిడ్జి పరిస్థితి ఏంటి? మరొకసారి వరద వస్తే ఆ బ్రిడ్జి కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ఇలా విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేయించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం, దానికి బాధ్యులను ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నాం. అనేకమైన అవినీతి ఆక్రమణలకు పాల్పడింది నువ్వు, అనేకమైన అధికారాన్ని చేతిలో పెట్టుకొని నాయకులను, అధికారులను భయభ్రాంతులకు గుర్తించింది నువ్వు. పర్సంటేజీల కోసం నీ ఇంటికి కాంట్రాక్టర్లను పిలిపించుకొని భయభ్రాంతులకు గుర్తించి బూతులు దించి వాళ్ళ సెల్ ఫోన్ నింపుకొని వాళ్ళని నానా రభస చేసింది మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు. అలాంటిది ఇవాళ నేనేదో సచ్చినుడిని, నేనేదో నిజాయితీపరుణ్ణి అని చెప్పి నువ్వు మాట్లాడి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి, పెద్దపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు నమ్మాలి కదా నిన్ను. ప్రజలు నిన్ను నమ్ముతలేదు. ఈ విషయాలన్నింటినీ ఒక్కసారి నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడే నువ్వు ఒక్కసారి మళ్ళీ మాట్లాడినాక నేను మాట్లాడేది కరెక్టా కాదా అని చెప్పి నువ్వు చూసుకోను. నువ్వు హైదరాబాద్లో పెట్టిన పాత్రికేయ మిత్రుల సమావేశంలో నువ్వు మాట్లాడినది ఒక్కసారి నీ ట్యాబ్ తీసుకొచ్చావు, ఆ ట్యాబ్లెట్ వేసుకొని చూసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి చెప్తూ ఇంకొక మారు దుద్దిల్ల కుటుంబాన్ని, ఇంకొక మారు శ్రీధర్ బాబు గారిని, శ్రీనుబాబు గారిని, స్వర్గీయ శ్రీపదరావు గారిని ఏదైనా మాటలంటే నీవు రాజకీయంగా భూస్థాపితమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన.